బార్డర్ని అయితే మనం కట్ చేసేసుకొని కొంచెం ఇట్లా టెంపుల్ నెక్, దీనికి కొంచెం క్లాసిక్ లుక్ ఇద్దామని చెప్పేసి ఇట్లాగా కాలర్ అయితే లోటస్ అన్నమాట, అంటే డౌన్ కు ఉంటుంది లోటస్. ఇలా కొంచెం ఈ కట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మనకు. ఇక్కడ వరకు ప్రిన్స్ కట్ వచ్చేసి ఇక్కడ మాత్రం ప్యాచ్ గా లూప్ టైప్ కుట్టేసి ఇట్లా ప్యాచ్ లాగానే మనకు కొంచెం మిగిలింది, బాగా డీప్ నెక్ ఇచ్చేసేసి. వెల్కమ్ బ్యాక్ టు పావని మళ్ళీ వ్లాగ్స్. ఈ రోజు అయితే మీ అందరి ఫేవరెట్ అన్నమాట ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. అన్ని మంచి మంచి ట్రెండింగ్ ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చేసాను. సో ఈ వీడియోని ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మీరందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుందన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ ని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చి పట్టు శారీ అండి. శారీ వచ్చి ఈ కలర్ లో ఉంటుంది. శారీలో ఉన్న బ్లౌజే మనకు రన్నింగ్ ఇచ్చేసారు. 2 బార్డర్స్ వచ్చాయి కదా, ఇది వచ్చేసి కింద బార్డర్ అన్నమాట, ఇది వచ్చేసి పై బార్డర్. శారీ అంతా కూడా మనకు ఇలా ఉంది. శారీలో వచ్చిన బ్లౌజ్ నే కొంచెం డిఫరెంట్ గా ప్యాటర్న్ బ్లౌజెస్ లాగా డిజైన్ చేసాం అనమాట. సో ఇది వచ్చి శారీలో ఉన్న బ్లౌజు. దీనికి వచ్చేసి పై బార్డర్ ఉంటుంది కదా, ఆ పై బార్డర్ని అయితే మనం కట్ చేసేసుకొని కొంచెం ఇట్లా టెంపుల్ నెక్ పెట్టేసి ఇదంతా కూడా మీరు చూసుకోండి స్కాల్పింగ్ అయితే ఇచ్చేసాము. ఇదంతా కూడా మనకు స్కాల్పింగ్ అనేది ఇట్లా వచ్చేసి ఉంటుంది. ఇది వచ్చేసి టూ పాయింట్స్తో ఇట్లా మొత్తం 2 పాయింట్స్తోని ఇట్లా బార్డర్ అనేది మనం అటాచ్ చేసేసాము. ఇక్కడ హుక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ హుక్స్ ఇచ్చేసాము. ఇంకా హ్యాండ్ చూసుకున్నట్లయితే మనకు చీరలో వచ్చిన బ్లౌజ్కి పెద్ద బార్డర్ ఉంటుంది కదా, ఇది బ్లౌజ్కి వచ్చింది అనమాట. దీనికి వచ్చి ఇట్లా స్కాల్పింగ్ పెట్టేసాము. మీరు చూసుకున్నట్లయితే హ్యాండ్కి అంతా కూడా ఇట్లా స్కాల్పింగ్ అనేది ఇచ్చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఆ బార్డర్లోనే మనకు కొంచెం మిగిలింది, బాగా డీప్ నెక్ ఇచ్చేసేసి బ్యాక్ హై ఇచ్చాం కదా, కొంచెం దానికి కొంచెం ఇట్లా షోల్డర్ అనేది మనకు ఈ టైప్లో ఇచ్చేసుకొని ఇట్లా ఉంటుందన్నమాట. మనము ఇట్లా కొంచెం ఈ షేప్ అనేది మనకు ఇట్లా వస్తుంది, ఇలా వస్తుంది వన్ సైడ్. మనకు ఆల్రెడీ చున్నీ ఇలా వచ్చేస్తుంది కాబట్టి శారీది మనకి ఇదంతా కూడా ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది. కొంచెం లుక్ అనేది వేసుకున్నప్పుడు బాగా గ్రాండ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్కి ఇట్లా సింపుల్ ప్యాటర్న్ బ్లౌజెస్ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదంతా కూడా మనకు టెస్సర్ శారీ అండి. ఇది టెస్సర్ శారీలోనే ఇదంతా కాంతా వర్క్ ఇచ్చేసారు, మొత్తం కాంతా వర్క్. అసలు ఇదంతా పళ్ళుకి వచ్చి ఉంటుంది, ఇదంతా ఎక్కువగా ఉంది కాంతా వర్క్. పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. సో ఇది వచ్చేసి పళ్ళు వర్క్. కాంతా వర్క్ మనకు ఆఫ్ వైట్ ఇచ్చారు, ఇట్లాగా ఆఫ్ వైట్లో ఇలా ఇచ్చేసారు. వర్క్ అంతా కూడా ఆఫ్ అండ్ ఆఫ్ లాగా ఇలా ఇచ్చారు శారీకి అంతా కూడా. దీంట్లో శారీలోనే మనకు బ్లౌజ్ అనేది వచ్చేసింది. ఇది ఆఫ్ వైట్ వచ్చింది కాబట్టి ఈ కాంతా వర్క్. నేనైతే ఆఫ్ వైట్ కాటన్ లేస్ అయితే తీసుకున్నానండి. మనకు అంటే చాలా గుచ్చుకోకుండా నీట్గా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా చేశాను. ఇది వచ్చేసి మనకు శారీలో ఇది బార్డర్ వచ్చింది కదా, ఇట్లా మెరూన్ కలర్ లైన్ ఇచ్చారనమాట. బార్డర్లోనే కొంచెం 1 ఇంచ్ లైన్ టైప్ ఇచ్చారు. దానికైతే నేనేం చేశానంటే పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లాగా ప్యాచ్ లాగా వేయించానండి. చూసుకోండి మీరు ఇట్లా, ఇది వచ్చేసి ప్యాచ్ లాగా అనమాట. కొంచెం ఈ కట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకు. ఇక్కడ వరకు ప్రిన్స్ కట్ వచ్చేసి ఇక్కడ మాత్రం ప్యాచ్ వచ్చి సపరేట్ పట్టీ అనమాట. ఇది సపరేట్ పట్టీ వేసేసి దానికి వచ్చేసి ఈ మోడల్ ఇచ్చాను కదా, చిన్న హోల్ టైప్స్ ఉంటాయి ఇక్కడ. మనం కట్టుకున్నప్పుడు చున్నీ అనేది ఇలా వచ్చి కొంచెం ట్రెండింగ్గా ఉంటుంది. దీనికి వచ్చి కాటన్ లేస్ అనేది హైలైట్ చేయించారనమాట. అంటే మెరూన్ కలర్ బార్డర్కి పట్టు ఫ్యాబ్రిక్ వేసేసి దీనికి వచ్చి మెరూన్ కలర్ దాని పక్కనే ఆఫ్ వైట్ లేస్ అనేది హైలైట్ చేయించారు. అలాగే హ్యాండ్స్కి కూడా కాంతా వర్క్ అయితే ఇచ్చారు. అలాగే ఈ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్కి కొంచెం హైలైట్ చేయడానికి ఈ లేస్ అనేది మనము వేసేసామన్నమాట. బ్యాక్ సైడ్ కూడా లేస్ కూడా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ దీంట్లో లీవ్స్ అంటే ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి శారీలో చూసుకోండి ఇక్కడంతా కూడా ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే లీవ్స్ ఉన్నాయి. అందువల్ల నేనేం తీసుకున్నానంటే లేస్లో కూడా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఉండే మ్యాచింగ్ లేస్ అయితే నాకు దొరికిందనమాట, కాటన్ లేస్. బ్యాక్ వచ్చేసి హై నెక్ ఇచ్చాను. బ్యాక్ హై నెక్ విత్ బటన్స్ ఇచ్చేసి ఇక్కడ కింద బార్డర్ ఉండిందనమాట, బ్లౌజ్కి ఇచ్చారు. ఆ బార్డర్ పైన హైలైట్ చేయడానికి ఈ లేస్ అనేది ఇచ్చాను.
ఈ శారీకి ఈ బ్లౌజ్ లుక్ చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. నా ముందు వ్లాగ్స్ చూసారంటే మీరు, నేను ఎప్పుడోటి దాన్ని కట్టుకొని చూపిస్తూ ఉంటాను అనమాట. అంటే నాకు కామెంట్ చేశారు కొంతమంది, ఆ బ్లౌజెస్ అన్ని మీరు వేసుకొని చూపిస్తే బాగుంటుంది అనేసి. అన్ని అంటే కొంతమందివి కస్టమర్స్ ఉంటాయి, కొన్ని నావి ఉంటాయి కదా ప్యాటర్న్ బ్లౌజెస్ మీకు చూపించేటప్పుడు అన్నీ వేసుకోవడానికి అవ్వదన్నమాట. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, నేను కట్టుకున్నప్పుడు ఆ బ్లౌజ్ అనేది లుక్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది అనమాట. నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యారంటే మీకు అర్థమవుతూ ఉంటుంది నేను కట్టుకున్న శారీస్ లుక్ ఎలా ఉంటుంది, బ్లౌజెస్ కానీ ప్యాటర్న్ బ్లౌజెస్ అన్నీ కూడా. సో ఇది వచ్చేసి ఈ నెక్స్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ ఏంటంటే, ఆల్రెడీ ఇది నేను శారీలో వేరే కస్టమర్కి కుట్టి మీకు చూపించున్నాను. అలాగే ఇది వచ్చేసి నేను హాఫ్ శారీకి సేమ్ అదేలాగనమాట. అంటే బ్యాక్ సైడ్ మీరు చూసుకోండి, ఇదంతా కూడా లోటస్. ఇది వేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఇదంతా కూడా మనకు లోటస్ అనమాట. అంటే డౌన్కి ఉంటుంది లోటస్. ఇది వచ్చేసి ఇవంతా లీవ్స్ లోటస్కి కొంచెం ఇట్లాగా ఉంటుందన్నమాట. ఇదంతా లోటస్ వచ్చి ఉంటుంది. ఫ్రంట్ మాత్రము లోటస్ని ఇలా పెట్టామన్నమాట, కట్ వర్క్ షేప్లో ఇచ్చేసి స్కాల్పింగ్ లాగా దాన్ని లోటస్ షేప్లో ఇట్లా చేసామన్నమాట. ఫ్రంట్ మీరు చూసుకోండి, ఇదంతా కూడా లోటస్ లాగే. ఇది వచ్చేసి మనం క్రాప్ టాప్ అండ్ లెహెంగాస్కి యూజ్ చేసుకోవడానికి అయితే చేసాం కాబట్టి మనకు ఫ్రంట్ బాగా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. అలాగే హ్యాండ్ కూడా చూసుకోండి, ఇక్కడ చిన్న లోటస్లోనే చిన్నగా ఇచ్చామన్నమాట. అంటే మనం ఇటు సైడ్ ఇక్కడ వేసుకున్నప్పుడు ఇది లోటస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, బాగుంటుంది అనమాట. దీన్ని లంగా కూడా అయ్యింది, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా స్టిచ్చింగ్ జరుగుతుంది అనమాట. సో బ్లౌజ్ బాగుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. నాకు బ్యాక్ సైడ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇదంతా లోటస్ వేసుకున్నప్పుడు చాలా లుక్ ట్రెండింగ్గా ఉంటుంది, భలే బాగా డిజైన్ చేశారు అని అంటారనమాట. సో ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్. బ్లౌజేనండి, జార్జెట్ ఫ్యాబ్రిక్. అలాగే ఇది కొంచెం క్లాత్ ఉంటే ఇట్లా డిజైన్ చేయించాను. హ్యాండ్ ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఇచ్చేసి సింపుల్గా ఇట్లా చిన్న పట్టీ లాగా ఇచ్చాను. పెద్ద మోడల్ ఏం లేదు, 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కాబట్టి నా దగ్గర వాటితో ఇట్లా డిజైన్ చేయించాను. ఇది జార్జెట్ కొంచెం, అలాగే ఇది కొంచెం మిక్సప్ క్లాత్, నేను వేస్ట్ క్లాత్, దాంతో ఇలా డిజైన్ చేశాను. ఇట్లా పట్టీ పెట్టాను అనమాట. బ్యాక్ సైడ్ ఇట్లా ఓన్లీ పట్టీ పెట్టేసి ఓన్లీ స్క్వేర్ నెక్ ఇచ్చాను. ఇది సింపుల్ బ్లౌజే కానీ బాగుందని చూపిస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు శారీలో వచ్చిన బ్లౌజే అండి. ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్తో వచ్చేసింది, లెనిన్ కాటన్. శారీ అంతా కూడా డోలా ఫ్యాబ్రిక్లో ఉంటుంది. ఇది కూడా డోలా ప్లస్ లెనిన్ రెండు మిక్స్ అయినట్టు ఉంటుంది అనమాట. క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది. ఇది వచ్చేసి దీనికి కొంచెం క్లాసిక్ లుక్ ఇద్దామని చెప్పేసి ఇట్లాగా కాలర్ అయితే రామా సీత కాలర్ అంటారు కదా, అట్లా పెట్టేశాను. బ్యాక్ సైడ్ ఏమి ఇవ్వలేదు. కస్టమర్ అయితే ఓన్లీ ఫ్రంట్ సైడ్ 5 ఇంచెస్ ఆర్ 4.5 ఇంచెస్లోనే రిక్వైర్మెంట్ అడిగింది అనమాట. సో అందుకోసము ఫ్రంట్ అనేది ఇట్లా కాలర్ అనేది ఇచ్చాము. ఇది కొంచెం క్లాసిక్ లుక్లో ఉంటుంది కట్టుకున్నప్పుడు కూడా. బ్యాక్ కొంచెం ట్రెండీ ప్యాటర్న్లో పెట్టేశాము. చిన్న జస్ట్ లూప్ ఇచ్చేసేసి ఇక్కడ వచ్చేసి పోట్లీ బటన్స్ అయితే ఇచ్చామండి. బ్యాక్ బటన్స్ కాబట్టి హుక్సెస్ దగ్గర ఇట్లా పోట్లీ బటన్స్ అనేటివి ఇట్లా ఇచ్చేసాము. బ్యాక్ ఇట్లా చిన్న లూప్ ఇచ్చాము. కొంచెం క్లాసిక్ అండ్ ట్రెండీ లుక్లో ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్. ఈ లేస్ అనేది శారీలోనే వచ్చేసింది. సో ఈ హ్యాండ్కి అనేది శారీలో ఉన్న లేస్ అయితే వేసేసాము. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు స్కాల్పింగ్లోనే కొంచెం 2 స్కాల్పింగ్స్ కొంచెం బిగ్గా కొంచెం పెద్దవిగా వచ్చేసి ఇక్కడ అనేది మనకు ఫ్లవర్ నెక్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. ఎందుకంటే ఈ నెక్కి నేను చాలా బ్లౌజెస్ కుట్టాను, ఆన్లైన్ కుట్టాను, ఆఫ్లైన్ కూడా కుట్టించాను అనమాట. ఫ్రంట్ కూడా మనకు సేమ్ అదే ప్యాటర్న్లోనే 7.5 ఇంచ్ నెక్ అనేది కొంచెం మనకు ఫ్రంట్ ఇట్లా 7.5 ఇంచ్లో ఇలా వస్తుంది అనమాట. కొంచెం డీప్ ఉంటుంది. అలాగే ఇట్లాగా మనకు విడ్త్ కూడా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది అనమాట బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది శారీలో ఉన్న బ్లౌజెస్. ఇప్పుడు నేను చూపించేటివన్నీ శారీలో ఉన్న బ్లౌజెస్, ఓన్లీ 1 బ్లౌజ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి శారీలో 2 బార్డర్స్ వస్తాయి కదా మనకు. ఇది చాలా పెద్ద బార్డర్ అనమాట. ఇది చాలా పెద్ద బార్డర్ వచ్చేసింది. డౌన్లో ఇంచుమించు ఇది
10 to 12 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఈ బోర్డర్ అనేది చాలా పెద్దగా వచ్చింది, ఇంకొకటి వచ్చేసి బోర్డర్ చిన్నగా వచ్చింది. సో దీనికి ఉన్న బోర్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ హ్యాండ్స్కి అయితే పెట్టాము. ఈ పెద్ద బోర్డర్ వచ్చేసి వేస్ట్ కాకుండా హ్యాండ్కి అయితే మనకు కట్ అయిపోతుంది, ఎందుకంటే మనకు హ్యాండ్ అనేది 10.5 to 11 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇది 12 ఉంది కాబట్టి హ్యాండ్కి అయితే కట్ అయిపోతుందని బ్యాక్ మొత్తం ఇట్లా ఇచ్చేసాము. బ్యాక్ మొత్తం హై నెక్ పెట్టేసి ఫుల్ బార్డర్ తోనే ఇట్లా కవర్ చేసేసాము. కొంచెం అయితే జాయింట్ పడింది, అది మీకు తెలియదు అనమాట, 2 ఇంచెస్. సో నెక్స్ట్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే మీరు బ్యాక్ హై నెక్ ఇచ్చాం కాబట్టి ఫ్రంట్ అనేది కొంచెం డీప్ ప్యాటర్న్ లో 7.5 ఇంచెస్ ఇచ్చేసి ఈ బోర్డర్ అనేది మనకి మిగిలింది కదా, అది ఇట్లా క్రాస్ గా లూప్ టైప్ కుట్టేసి ఇట్లా ప్యాచ్ లాగా వేసేసాం అనమాట. సో ఓవరాల్ గా ఇది కూడా వేసుకున్నప్పుడు చాలా క్లాస్ గా ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట. ప్రెసెంట్ ఇవన్నీ నేను చూపించే ప్రతి బ్లౌజ్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. చాలా సింపుల్ గానే చేసాము. బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చాము. హ్యాండ్స్ కొంచెం ఇదంతా కూడా నెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఇదంతా నెట్ ఫ్యాబ్రిక్. బోర్డర్ అనేది శారీలో ఉన్న బోర్డర్ ని ఇట్లా అటాచ్ చేసేసాము బ్లౌజ్ కి వచ్చిన బోర్డర్ ని. సో ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్. ఇది ఆల్రెడీ మనము ఈ ప్యాటర్న్ ఆల్రెడీ చూపించాను కదా, మళ్ళీ సేమ్ అదే బ్లౌజ్ హై నెక్ ఇచ్చేసేసి దీనికి వచ్చేసి ఈ టైప్ ఆఫ్ లేస్ వేసాము. ఈ లేస్ కూడా మనకు గుచ్చుకోకుండా లోపల ఇన్విజిబుల్ పెట్టామండి మేము. జస్ట్ ఇది మాత్రమే, ఈ షేప్ అనేది మాత్రమే మనకు కనిపిస్తుంది. మీరు ఫినిషింగ్ చూసుకోండి, గుచ్చుకోకుండా. ఫ్రంట్ అనేది మనము వీ నెక్ పెట్టేసాము. హ్యాండ్కి ఆల్రెడీ శారీలో ఉన్న బోర్డరే కాబట్టి దానికి జస్ట్ లేస్ అనేది వేసాము. ఇదంతా కూడా సింపుల్ బ్లౌజు, కానీ వేసుకున్నప్పుడు కొంచెం ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు హై నెక్స్ కొంచెం ఫ్యాషన్ గా ఉంది కదా, సో ఇదొక బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ ఆల్రెడీ మీకు చూపించాను. నాకు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు అనమాట, ఇది వర్క్ ఏంటి డీటెయిల్ గా పిక్స్ పెట్టండి, మేము అట్లా డిజైన్ చేయించుకుంటాము అని. యాక్చువల్గా ఇవన్నీ వచ్చేసి కట్ బీట్స్ అండి. ఈ కట్ బీట్స్ వచ్చేసి మనం నార్మల్ నీడిల్తోనే ఇట్లాగా లోడింగ్ చేసేసి ఇట్లా రౌండ్స్గా మొత్తము ఇట్లా కుట్టేసాము. ఇదంతా కూడా కుట్టేసాము, ఇక్కడ కూడా కుట్టేసేసి ఇక్కడ జస్ట్ ఈ షేప్లో ఉంటుంది, మీకు ఈ షేప్లో వచ్చేసేసి ఇక్కడ నాట్ ఉంటుంది కట్టేసుకోవడానికి, హై నెక్ ఉంటుంది. ప్లస్ ఈ నాట్స్ కూడా మేము ఇట్లా మీరు చూడండి, ఇదంతా కూడా కట్ బీట్సే అనమాట. బై హ్యాండ్ ఇట్లా చేసాము. కట్ బీట్స్లోనే మధ్యలో ఇక్కడ నార్మల్ బీట్ కూడా ఉంటుంది, మీరు చూడండి. ఇవన్నీ కట్ బీట్స్. దాంట్లో మధ్యలో వచ్చేసి ఇట్లా గోల్డ్ బీట్ కూడా యాడ్ చేసేసి ఉంటాము. బ్యాక్ వచ్చేసి హై నెక్ ఉంటుంది ఇట్లాగా. సో చూసుకోండి, బ్యాక్ చాలా హై నెక్ గా ఉంటుంది. ఇది వచ్చేసి జస్ట్ బ్యాక్ నెక్ 3 ఇంచెస్ కాదు, 1 ఇంచ్లోనే బ్యాక్ హై ఉంటుంది అనమాట. ఫ్రంట్ కూడా మనకు ఇట్లా షేప్ పెట్టేసి దీనికి కూడా ఇట్లా ఇక్కడ కట్ బీట్స్ అనేవి పెట్టాము. హ్యాండ్ కొంచెం డిఫరెంట్ అనమాట, డబల్ హ్యాండ్ ఇచ్చాము. డబల్ హ్యాండ్ కూడా ఇట్లా కట్ బీట్స్. ఈ డబల్ హ్యాండ్ కూడా చాలా షార్ట్, మా రిలేటివ్ వాళ్ళ గృహప్రవేశం వీడియోలో నేను ఇది వేసుకో ఉంటాను. ఫినిషింగ్ అనేది కూడా దాంట్లో బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి మన దగ్గరే తీసుకున్నారండి క్లయింట్. ఈ శారీస్ కావాలన్నా ఉన్నాయి నా దగ్గర, నేను కట్టుకో ఉంటాను ఆల్రెడీ. దీనికి స్కాల్పింగ్ డిజైన్ పెట్టుకొని ఈ శారీ వచ్చేసి మీకు జస్ట్ 700 సంథింగ్ ఎంతో పడుతుంది, నేను చూసి చెప్తాను. అట్లాగే ఇది వచ్చేసి శారీలో ఉన్న బ్లౌజే. వీళ్ళు వచ్చి జస్ట్ సింపుల్గానే చేపించుకున్నారు మన దగ్గర, ఇట్లా సింపుల్ ప్యాటర్న్ లోనే చేపించుకున్నారు. నా బ్లౌజ్ అనేది కూడా నేను చూపిస్తాను. ఇట్లా జస్ట్ నార్మల్ స్క్వేర్ నెక్ తో పెట్టి చేసుకున్నారు. ఫ్రంట్ కూడా ఇంతే సింపుల్ గా, ఇలా సింపుల్ గా వేసుకున్నా కూడా కొన్ని బ్లౌజెస్ బాగుంటాయి. సో హ్యాండ్స్ అనేటివి మనకు శారీలో ఉన్న బోర్డరే ఎల్బో వరకు పెట్టేశాము. ఇంతకు ముందు చూపించాను కదండి, ఈ శారీ ఒక క్లయింట్ తీసుకున్నారు, అలాగే మన దగ్గరే స్టిచ్చింగ్ ఇచ్చారు. వాళ్ళు సింపుల్ గా చేపించుకున్నారు. ఈ శారీస్ కావాలంటే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట నా దగ్గర. లాస్ట్ టైము నేను కట్టుకున్న ఈ శారీ పెట్టాను, చాలా మంది డిఎమ్స్ చేస్తున్నారు. నా దగ్గర 3 శారీసే ఉన్నాయి, అవన్నీ కూడా నేను డిస్పాచ్ చేసేసాను, సేల్ అయిపోయాయండి. మళ్ళీ నాకు మెసేజెస్ చేస్తూనే ఉన్నారు శారీ ఉందా అని. ఈ శారీస్ కూడా నా దగ్గర 4 మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు కావాలంటే త్వరగా బుక్ చేసేసుకోండి వాట్సాప్లో. వాట్సాప్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి నేను డిజైన్ చేసుకున్నాను అనమాట బ్లౌజు. ఇది మీకు ఆల్రెడీ చూపించుంటాను, బట్ మీకు బ్లౌజ్ ఎలా ఉంటుందో మళ్ళీ ఈ చీరలు ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను అనమాట. స్కాల్పింగ్లోనే ఇది చాలా చిన్న స్కాల్పింగ్ అనమాట, క్యాన్వాస్లోనే మనం కట్ చేసుకుంటాం. చాలా చిన్న స్కాల్పింగ్. నేను సెల్ఫే ఇచ్చాను, ఏమి పైపింగ్ అనేది ఏమి ఇచ్చుకోలేదు, జస్ట్ క్యాన్వాస్ ఇచ్చి చిన్న స్కాల్పింగ్ అయితే పెట్టుకున్నాను. హ్యాండ్ ఇట్లా సింపుల్గా రాసి బుట్ట హ్యాండ్ పెట్టుకున్నాను. ఫ్రంట్ మాత్రము
వన్ సైడ్ ఇట్లా మనకు కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ ఇక్కడ మాత్రమే నేను ఇట్లా స్కాల్పింగ్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ మాత్రమే స్కాల్పింగ్ అనేది బాగా బ్రాడ్గా ఇచ్చేసి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నాది ఇన్స్టా ఫాలో అయితే నేను దాంట్లో వేసుకొని ఉన్నాను ఈ శారీ పెట్టినప్పుడు. సో ఈ శారీస్ కావాలంటే నా దగ్గర 4 శారీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్లో నేను 850 రూపీస్ సేల్ చేశానండి. ఇవన్నీ కూడా చాలా పీసెస్ 20 పీసెస్ దాకా నేను సేల్ చేశాను. ఇది వచ్చి మనకి ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో జస్ట్ 700 రూపీస్కే వస్తుందండి. మీకు నా దగ్గర 4 శారీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. 700 రూపీస్కి వస్తుంది ఈ శారీ మీకు. అసలు ఇంత తక్కువ కాస్ట్ మీకు ఎక్కడ దొరకదు. సో త్వరగా అయితే బుక్ చేసుకోండి వాట్సాప్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా శారీ ఫ్రమ్ స్క్రాచెస్ వీడియోస్, అలాగే చాలా మంది నన్ను కామెంట్లో అడుగుతున్నారనమాట. ఈ ప్యాటర్న్ బ్లౌజెస్ అనేటివి మనకు బాగా క్లిక్ అవుతున్నాయి, మంచిగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు మాకు స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టచ్చు కదా, ప్యాటర్న్ బ్లౌజెస్ ఎలా కట్టింగ్ వీడియోస్ ఇవన్నీ పెట్టమని అడుగుతున్నారు. ముందు నేను అన్నీ కూడా మీకు కట్టింగ్ వీడియోస్ కానీ, అలాగే స్క్రాచెస్ వీడియోస్ కానీ, డ్రెస్సెస్ కానీ, లెహెంగాస్ ఎలా డిజైన్ చేసుకోవాలి అన్ని టిప్స్తో పాటుగా అవి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, కటింగ్లో కూడా పర్ఫెక్ట్ కటింగ్ ఎలా వస్తుంది అనేది మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.